అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ప్రసాద్ రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా అటు కాళేశ్వరం చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నాయి. సో ఈ టైంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు రైతులకు సంబంధించి రైతుల గోస ఒక సైడ్ కనిపిస్తుంది. పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఇప్పుడు నీళ్లు రాక పంటలు ఎండిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలని ఒక బార్డర్ లైన్ లో ఉన్నారు. నీళ్లు వదిలితే గేట్లు ఎత్తితే గనక ప్రమాదం అంటూ అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో ఏంటి బీజేపీ ఏ రకంగా చూస్తుంది దీన్ని? మ్యూట్ లో ఉన్నారండి ప్రసాద్ రావు గారు. లేదండి, చెప్పండి. ఓకే, మీకు ప్యానెల్ లో ఉండబడేటువంటి పెద్దలకు, జీనిస్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. మనము స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది, ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో నివేదికలో స్పష్టంగా చెప్పింది, గేట్లు రిపేర్ చేయండి, కాళేశ్వరాన్ని వాడుకోండి అని చెప్పింది. ఆ గేట్లు రిపేర్ చేసేటువంటి పరిస్థితుల్లో, ఏదైతే ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ రిపేర్ చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 2 సంవత్సరాలుగా పూర్తిగా దాన్ని గాలి కుదిలేసింది, ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే దానికి సంబంధించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోకుండా వదిలేయడం వల్ల ఇప్పుడు చాలా తీవ్రంగా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు నీళ్లు నింపమండి, నీళ్లు నింపితే గేట్లు కొట్టుకపోతే మేము ఎట్లా నింపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు? ఎప్పుడైతే ఆ ఎన్నికలకు ముందే ఆ విషయం బయటపడ్డది, వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ వేరే ప్రాజెక్ట్ ఒకటి కడతాము, దీనివల్ల ఉపయోగం లేదు, దీంట్లో మొత్తం నీళ్లు నిలిస్తే గేట్లు కొట్టుకొని పోతాయి, లేదా ప్రాజెక్ట్ కొట్టుకొని పోతుంది, కింద పొలాలకు కానీ గ్రామాలకు కానీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి 2.5 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తా ఉన్నది. తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ కాలంలో అక్రమాలు జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైన చెప్తున్నారు. వీటన్నిటి మీద కేసులు పెడతాము, అందరిని అరెస్ట్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రపల్లి జైల్లో ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ నేను కట్టించిన, అక్కడ అరెస్ట్ చేస్తా, తీసుకుపోతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దానిపైన కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేకపోయింది ఇప్పటిదాకా దానిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు, మొన్న మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నారు, నేను జైల్లో పెట్టక తప్పు చేసినా అని చెప్పి. అంటే అర్థమైంది, వీళ్ళకి లోపాయికారికి ఏదో ఒక ఒప్పందం ఉంది కదా, వాళ్ళని జైల్లో పెట్టకుండా వదిలేయడానికి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఒప్పందం జరిగిందనే కదా అర్థం. అంటే జైల్లో పెట్టకుండా తప్పు చేసినా అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము అదే చెప్తా ఉన్నాం, ఈ తప్పుల సర్కార్ ఇది, అప్పుల సర్కార్ ఇది తప్పులు చేస్తా ఉంటది, అప్పులు చేస్తా ఉంటది. కాబట్టి ఈ సర్కారు ఇప్పటికైనా మేల్కొనాలి. ప్రభుత్వము ప్రజలకు మేలు చేయడానికి ఉండాలి తప్ప తప్పులు చేసి క్షమాపణలు చెప్పడానికి ఉండొద్దు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను, అధికారులు అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, వీళ్ళను జైల్లో పెట్టాలా, లేకపోతే వీళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించారు, తప్పుడు సలహాలు ఇచ్చాయని చెప్పి ఈ మధ్యన రిటైర్డ్ అధికారులకు ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ఏమంటున్నా అంటే, అధికారుల మీద ఎందుకు మీ అక్కసు? అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అధికారులు భాగస్వాములు కావచ్చు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో కూడా అధికారులు భాగస్వాములు అవుతా ఉన్నారు. అధికారులను సమిధలు చేసి అధికారులను ఇబ్బందులు పెట్టే బదులు మీరు అప్పుడు చేసినటువంటి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి పైన, లేకపోతే అప్పటి ప్రభుత్వం పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, నేను అధికారంలోకి రాగానే వాళ్ళని జైల్లో పెడతా అని చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా దానిపైన ఎందుకు కనీసం సమీక్ష జరపలేదు? అవినీతి ఎక్కడ దక్కిందో ఎందుకు తెలుసుకోలేదు? ఏమనంటే సిబిఐకి ఇచ్చినమాట. సిబిఐకి ఏమి ఇచ్చిండ్రు మీరు? కుంగిపోయినటువంటి పిల్లలకు సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని సిబిఐకి ఇచ్చి మిగతా కాళేశ్వరాన్ని అంతా సిబిఐకి ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేయాలా? మేము రైతాంగానికి మేలు చేయమని అడుగుతా ఉన్నాం. ఎల్లిలో వస్తున్నది అని చెప్పి కేంద్ర అధికారులు, తర్వాత వాతావరణ నిపుణులు అందరూ చెప్తా ఉంటే, ఎవడు ఎల్లినో అన్నాడు, ఎవడు వాడిని బెల్ట్తో కొట్టండి, బెల్ట్ ట్రీట్మెంట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసిండ్రు. అంటే అసలు ఏంది? గతంలో చంద్రశేఖరరావు గారు కూడా ఇట్లాంటి కామెంట్ చేశారు, కరోనా వస్తుంది, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటుంది, చర్యలు తీసుకోండి అని కేంద్రం చెప్తే, కరోనా ఎందుకు వస్తుంది, పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది, కరోనా 30 డిగ్రీల పైన ఉంటే ఇట్లా మాడిపోతుంది, ఇట్లా కాలిపోతుంది అనేది అప్పుడు చెప్పి ఈ రాష్ట్రంలో ఇబ్బందికర పరిణామాలకు అప్పుడు కేసీఆర్ కారణమైండు. ఎల్లినో ప్రభావం ఉంటది, తీవ్రంగా ఇబ్బందులు ఎదురైతే రాబోయేటువంటి రోజుల్లో కరువు వస్తుంది, రైతాంగం ఇబ్బంది పడుతుంది, ప్రజలు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడతారని చెప్పి నిపుణులు, అధికారులు చెప్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళని పెట్టుకొని కొడదామని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. కరువు వస్తుంది అంటే ముందస్తు చర్యలు ఏం తీసుకోన్నారు? ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినట్టుగా ఆ రిపేర్లు ఎందుకని చేయలేదు? ఇప్పుడు గేట్లు ఎక్కాలన్నా ఉంచాలని మీరు బీఆర్ఎస్ మధ్యన
జరుగుతున్నటువంటి వాగ్దానంతో ప్రజలకు సంబంధం లేదు. ప్రజలకు ఏ రకంగా నిల్లు ఇస్తారో మీరు చెప్పండి అని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తాం. ఓకే అండి. ఎస్ నిఖిల్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, సో మొన్నటి వరకు అయితే కూడా గేట్లు ఓపెన్ చేయాలి,